ఎన్నో రోజులుగా నేను కలలు కంటున్నా. నా డ్రీమ్ ప్రాజెక్ట్ కి పర్మిషన్ క్యాన్సిల్ అవ్వడానికి కూడా కారణం ఈ అమ్మాయే. ఏంటి గీతు నువ్వు అనేది? ఈ అంజలి వల్ల మనకి డ్యామేజ్ అయిందా? ఎస్, ఈ అంజలి వల్లే. మన విద్యా సంస్థల మీద బురద పడ్డానికి కారణమైన ఈ అంజలి చేత ఆ బురదని క్లీన్ చేయించాలి అనుకున్నాను. జరిగిన దాంట్లో నా తప్పు లేదు అన్న నిజాన్ని ఈ అంజలి చేతే మీడియా ముందు చెప్పించాలనుకున్నాను. చెప్తుందమ్మా, చెప్తుంది. జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదని నిజాన్ని అంజలి మీడియా ముందు చెప్తుంది. అమ్మా అంజలి, జరిగిందేదో జరిగిపోయింది. జరిగిన దాంట్లో గీతాంజలి తప్పు లేదు, నీ తప్పు లేదు. మధ్యవర్తుల వల్ల జరిగిన తప్పు వల్ల మీ ఇద్దరి మధ్య అపార్థాలు, మనస్పర్ధలు వచ్చాయి. దానివల్లే పరిస్థితి ఇంత దూరం వచ్చింది. ఎవరో చేసిన తప్పుకి మీ మధ్య గొడవలు రావడం కరెక్ట్ కాదమ్మా. జరిగిన దానికి గీతాంజలి చాలా బాధపడుతుంది కాబట్టి మీడియా ముందు గీతాంజలికి క్షమాపణలు కూడా చెప్పేయమ్మా. అలా చేస్తే పోయిన గీతాంజలి పరువు తిరిగి వస్తుంది. నీ మీద గీతాంజలికి ఉన్న కోపం కూడా పోతుందమ్మా. నా మాట విని మీడియా ముందు అలా చెప్పమ్మా. నా కోసం చెప్పమ్మా. అలాగే తాతగారు, చెప్తాను. మీడియా ముందు గీతాంజలి గారికి క్షమాపణలు చెప్తాను. చెప్తానంటుంది అత్తయ్య. తను క్షమాపణ చెప్తానంటుంది. వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అంజలి చేత మీకు క్షమాపణ చెప్పిస్తాను అత్తయ్య, చెప్పిస్తాను. అక్కర్లేదు. ఇప్పుడు నాకు కావాల్సింది తను నాకు క్షమాపణ చెప్పడం కాదు, నేను అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పడం. అసలు ఈ అమ్మాయి మన ఇంటికి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? తన వల్ల ఎంత గొడవ జరిగిందో తెలుసు కూడా. ఈ అంజలిని మన ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు మనీష్? మన ఇంట్లో ఎందుకు ఉండనిచ్చావు మనీష్? అత్తయ్య, అది తను మన ఇంట్లో ఉంటుందన్న విషయం ఇంతకాలం నాకు చెప్పకుండా ఎందుకు దాచావు? నేను చెప్పింది చెప్పినట్టు చేయడం తప్ప నాకు చెప్పకుండా ఏది చేసేవాడివి కాదు. మరి ఈ అమ్మాయి విషయంలో ఎందుకు ఇలా చేసావు మనీష్? టెల్ మీ మనీష్, ఐ వాంట్ టు నో. అంజలి ఇక్కడ ఉంటున్న విషయం మీ అత్తయ్యకు చెప్పడం గాని, అంజలిని మీ అత్తయ్య దగ్గరకు తీసుకెళ్లడం గాని చేస్తే నా మీద ఒట్టే. మనీష్, మాట్లాడవేంటి? మీ అత్తయ్య అడుగుతోంది కదా, సమాధానం చెప్పు. మీ అత్తయ్య మాటనే వేదంలా భావించేవాడివి. మీ అత్తయ్య కోసం ప్రాణం ఇవ్వడానికైనా ముందుండేవాడివి. మీ అత్తయ్య అప్పగించిన పని చెయ్యకుండా మీ అత్తయ్యకి ఇష్టం లేని పని ఎందుకు చేశావు? తల వంచుకుని కాదు, తల ఎత్తుకుని సమాధానం చెప్పు. నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ సమాధానం చెప్పు మనీష్. సారీ అత్తయ్య, ఆ విషయం నీకు చెప్పకపోవడం నా తప్పే. కానీ తప్పలేదు అత్తయ్య. ఎందుకు తప్పలేదు చెప్పు. ఎందుకు తప్పలేదు? అంటే అది 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 నేను చెప్తాను. అంజలి మన ఇంట్లో ఉండడానికి కారణం నేను. అంజలికి మన ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది నేను.
ఆ విషయం మనీష్ నీకు చెప్పకపోవడానికి కారణం నేను. నీకు చెప్పొద్దని వాడి దగ్గర నేను మాట తీసుకున్నాను కాబట్టి వాడు నీకు చెప్పలేకపోయాడు. అవునత్తయ్య, తాతయ్య మీద గౌరవంతో అంజలి విషయం నీ దగ్గర దాచాను. అంటే తాతయ్య మీద నీ గౌరవం ఉంది గాని ఈ అత్తయ్య మీద నీకు ప్రేమ లేదుగా? అయ్యో, అదేం కాదు అత్తయ్య, అదేం కాదు. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఇప్పుడు మాట్లాడాల్సింది నాన్నతో. ఏం నాన్న ఇది? ఎందుకు ఇలా చేసావు? చెప్పు. నా శత్రువుని తీసుకొచ్చి ఎందుకు ఇంట్లో పెట్టుకున్నావు? ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచావు? చెప్పు నానా, సమాధానం చెప్పు. అంటే మీ అమ్మ పనులు చూసుకోవడం కోసం ఒక మనిషి కావాలి కదా అని. ఇక ఈ ప్రపంచంలో నీకు ఏ మనిషి దొరకలేదా? ఈ మనిషి నీకు దొరికిందా? చేతికేస్తే ఇలాంటి పని మనుషులు 100 మంది వస్తారు. అప్పుడు ఈ అమ్మాయిని ఎందుకు పెట్టుకోవాలి? ఓకే, ఫైన్. నిజంగా మీరు అమ్మ కోసమే తీసుకొచ్చారనుకుందాం. మరమ్మ కోసం తీసుకొచ్చినట్టయితే పంపించేయండి. వెంటనే తనని ఇక్కడి నుంచి పంపించేయండి. లేదంటే మంచిగా అమ్మని చూసుకునే అమ్మాయిని నేను తీసుకొస్తాను. పంపించేయండి. పంపించేయండి మావయ్య గారు, ఆ అమ్మాయిని పంపించేయండి. వేరే మనిషిని ఏర్పాటు చేస్తానంటుంది కదా గీతాంజలి, ఆ అమ్మాయిని పంపించేయచ్చు కదా. మమ్మీని బాధ పెట్టిన మనిషి మన ఇంట్లో ఎందుకు ఉండాలి తాతయ్య? పంపించేయండి తాతయ్య. త్వరగా పంపించేయండి తాతయ్య, ప్లీజ్ పంపించేయండి. ఏంటి మావయ్య గారు ఇంకా ఆలోచిస్తున్నారు? తనని పంపించేయండి. మన ఇంట్లోంచి పంపించలేను. ఎందుకు పంపించలేరు? తనకి నేను మాటిచ్చాను. తన పనులు పూర్తయ్యే వరకు మీ అమ్మ పనులు చూసుకుంటూ మన ఇంట్లోనే ఉండమని నేను అంజలికి మాటిచ్చాను. అది కాదు నాన్న. ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేదు. చెప్పద్దు, ఇంతకన్నా మీరు ఇంకేమీ చెప్పద్దు. కానీ నేను ఒకటి అడుగుతాను, దానికి మాత్రం సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను ముఖ్యమా, ఈ అంజలి ముఖ్యమా? ఖచ్చితంగా ఏదో ఒక రోజు గుర్తొస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా మీ అమ్మ గురించి చెప్తాను. చెప్పడం ఏంటమ్మా, నేనే దగ్గరుండి నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను. మీ తల్లి కూతుళ్ళని నేనే కలుపుతానమ్మా, నేనే కలుపుతాను. అంజలికి ఇచ్చిన మాట మీద నిలబడడం నాకు ముఖ్యం. అంటే అంటే ఈ అంజలి మీకు ఎక్కువ అనే కదా అర్థం? నాకన్నా ఈ అంజలి మీదే మీకు ప్రేమ ఎక్కువ అని కదా అర్థం? అలా మౌనంగా ఉంటారేంటి మావయ్య గారు? ఏమైంది మీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? గీతాంజలి విషయంలో మీరిలా ప్రవర్తించడం నేనెప్పుడూ చూడలేదు. మాట్లాడండి మావయ్య గారు, మీ మనసులో ఏముందో మనసు విప్పి మాట్లాడండి. ఇలా ఇలా మౌనంగా ఉంటే ఎలా? అక్కర్లేదు, ఈయన మాట్లాడక్కర్లేదు. ఈయన మౌనమే మాట్లాడుతోంది కదా, ఇక ఈయన నోటి నుంచి వినడం ఎందుకు? ఇప్పుడు నేను చెప్తోంది రాజారావు కూతురుగా చెప్పడం లేదు, బాలచంద్ర గారి భార్యగా చెప్తున్నాను. నాకు గౌరవం ఇచ్చి నా మాటకి విలువిచ్చి ఈ అంజలిని ఈ ఇంట్లో నుంచి పంపించిన తర్వాతే నేను ఈ ఇంట్లో కాలు పెడతాను. చచ్చినా ఈ ఇంట్లో కాలు పెట్టను. ఆపు! మీ తాతయ్యతో కలిసి నన్ను మోసం చేసి అంజలి విషయం నాకు చెప్పకుండా దాచిపెట్టిన నువ్వు
మంచి చెడుల గురించి నాకు చెప్తున్నావా? అత్తయ్య అది కదా అత్తయ్య నేను చెప్పి వద్దు, నీకు మాట్లాడే అర్హత లేదు. మాట్లాడకు. అత్తయ్య అత్తయ్య గీతు కమాన్ గీతు. అత్తయ్య ఛే, అమ్మా చెల్లెమ్మా అప్పుడే వెళ్ళిపోతున్నావేంటమ్మా? వెళ్ళి మీ నాన్నని అడుగు. నాకు గౌరవం ఇచ్చి నా మాటకి విలువిచ్చి ఈ అంజలిని ఇంట్లో నుంచి పంపించిన తర్వాతే నేను ఈ ఇంట్లో కాలు పెడతాను. ఈ అంజలిని ఇంట్లో నుంచి పంపించేంత వరకు ఇది నా పుట్టిల్లని నేను అనుకోను. మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టను. అమ్మగారు, మీరు టైంకి టాబ్లెట్ వేసుకోవాలి. చాలు, నువ్వు చేసింది చాలు, ఇంకా ఎక్స్ట్రాల్ చేయొద్దు. ఎవరినా ఈ అమ్మాయి? ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. ఎందుకు ఈ అమ్మాయి కోసం నా చెల్లెల్ని బాధ పెట్టావు? నా చెల్లెల కన్నా ఈ అమ్మాయి ఎక్కువ నీకు? నా చెల్లెల కన్నా ఈ అమ్మాయి ముఖ్యమా నీకు? ఏ రకంగా ఈ అమ్మాయి నీకు ముఖ్యం? ఏ రకంగా ఈ అమ్మాయి నీకు ఎక్కువ? చెప్పండి నాన్న. సాధారణంగా ఈ వయసులో మీలాంటి వాళ్ళకి కొడుకు కూతురు కన్నా మనవాళ్ళు మనవరాళ్లే ఎక్కువ అవుతారు. ఆ మనవాళ్ళు మనవరాళ్ల విషయంలో కూతురుతో గాని కొడుకుతో గాని గొడవ పడితే అర్థం ఉంది. కానీ ముక్కు మొహం తెలియని ఇలాంటి పరాయి మనిషి గురించి కూతురుతో గొడవ పడటం ఏంటి నాన్న? కూతురుని అలా బాధ పెట్టడం ఏంటి? ఏ తండ్రి అయినా కూతురు కన్నా పరాయి మనిషికి ఎక్కువ విలువిస్తాడా? ఏ తండ్రి అయినా పరాయి మనిషి కోసం కూతుర్ని వదులుకోవడానికి సిద్ధపడతాడా? ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించేంత వరకు నేను ఈ ఇంట్లో కాలు పెట్టానని నా చెల్లెలు చెప్పినా ఈ అమ్మాయిని ఇంకా ఈ ఇంట్లో ఎందుకు ఉంచావు? ఏంటా అమ్మాయితో నీకున్న అనుబంధం? మౌనం సమాధానం కాదు నాన్న, మాట్లాడండి. మీరు మౌనంగా ఉన్నంత మాత్రాన నేను వదిలేస్తాననుకోవద్దు. ఏ విషయాన్ని నేనంత తేలిగ్గా వదలను అన్న విషయం మీకు బాగా తెలుసు. చెప్పండి నాన్న, నిజం చెప్పండి. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. సహనం హద్దు దాటినా, నేను గీత దాటినా పరిస్థితి వేరేలా ఉంటుంది. దయచేసి నా సహనానికి పరీక్ష పెట్టకుండా విషయం ఏంటో చెప్పండి నాన్న. కన్న కూతురు కన్నా ఈ అమ్మాయికి మీరు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? చెప్పండి నానా, చెప్పండి. మీరు చెప్పనంత మాత్రాన విషయాన్ని నేను తెలుసుకోలేను అనుకోవద్దు. వీడెక్కడో దుబాయ్ లో ఉంటాడు, చుట్టం చూపుగా వచ్చిపోతాడు, వీడలా తెలుసుకుంటాడని మాత్రం అనుకోవద్దు. నా సంగతి మీకు బాగా తెలుసు. నేనెంత మొండోనో కూడా మీకు తెలుసు. నేను తలుచుకుంటే 24 గంటల్లో, 24 గంటల్లో ఈ అమ్మాయి పుట్టు పూర్వత్రాలన్నీ తెలుసుకోగలను. 24 గంటల్లో మీ మౌనాన్ని బద్దలు కొట్టగలను. ఇరవై 24 గంటల్లో మీరు దాచిన ఆ రహస్యాన్ని బట్టబయలు చేయగలను. చెప్పండి నానా, మర్యాదగా సమాధానం చెప్పండి.
సమాధానం చెప్పండి. ఏమైంది తాతయ్య? తాతయ్య మామయ్య గారు తాతయ్య ఏమైంది తాతయ్య? తాతయ్య తాతయ్య ఏమైంది? ఏమండి? తాతయ్య 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 మాట్లాడండి. తాతయ్య మాట్లాడండి. ఏమైంది తాతయ్య? ఏమైంది తాతయ్య? తాతయ్య తాతయ్య ఏమైంది? తాతయ్య తాతయ్య ఏమైంది? తాతయ్య 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 మాట్లాడమే తాతయ్య. తాతయ్య 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 మామయ్య? తాతయ్య? అయ్యో, తాతయ్య. మామయ్య గారు. ఏమైంది తాతయ్య? ఏమైంది? ఏమైంది తాతయ్య? విడిపోయిన మీ కుటుంబం మళ్ళీ కలవాలి అంటే నేను ఇక్కడ ఉండకూడదు. నేను రావడం వల్ల వచ్చిన గొడవ నేను వెళ్ళిపోవడంతో సమస్య పోవాలి. మీ తండ్రి కూతుర్లు మళ్ళీ కలవాలి. గీతు చూడు ఎవరొచ్చారు. అపాయింట్మెంట్ లేకుండా ఇంటికి ఎందుకు వచ్చాడో మిస్టర్ మనీష్ గారిని అడగండి.